హాయ్ హలో నమస్తే అండి, నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో నేను. మా కుక్టాప్ క్లీనింగ్ వీడియో చూసిన చాలామంది ఏంటంటే కుక్టాప్ యాక్సెసరీస్ ఎలా క్లీన్ చేస్తారు చందన, మీరు డిష్ వాషర్లో వేస్తానని చెప్పారు కదా, టాప్ ర్యాక్ బిలో ర్యాక్ హీట్ సెట్టింగ్స్తో వెళ్తారా లేకపోతే ఏదైనా ఎక్స్ట్రా వేరే కెమికల్స్ వాడతారా అలా అడిగారండి. సో నేను మీకు అవి డిష్ వాషర్లో ఎలా క్లీన్ చేస్తాను అండ్ మామూలుగా డిష్ వాషర్ లేని వాళ్ళు ఎలా క్లీన్ చేసుకోవచ్చో కొన్ని డీటెయిల్స్ షేర్ చేసుకోబోతున్నానండి. జనరల్గా కుక్టాప్ యాక్సెసరీస్ ఏవైనా సరే నేను ఓపెన్ అంటే ఈజీగా తీసుకోగలిగితే పుల్ అవుట్ చేయగలిగినవి ఏవైనా సరే నేను డిష్ వాషర్లో క్లీన్ చేస్తూ ఉంటానండి. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఈ వీక్ క్లీన్ చేస్తూ ఉంటాను. సో ఆ యాక్సెసరీస్లో కూడా ఏంటి అంటే ఇవి క్యాస్ట్ ఐరన్ అనమాట. బట్ మాది కోటెడ్ క్యాస్ట్ ఐరన్ అండి. ఈ గ్రేట్స్ డిష్ వాషర్లో వేసేస్తాను. అండ్ జనరల్గా మనకి బర్నర్ పైన ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ బర్నర్ ప్లేట్స్ కూడా అంతే, ఇవి కూడా డిష్ వాషర్లో యూజ్ చేస్తాను. అండ్ బర్నర్ నాబ్స్ కానివ్వండి, చైల్డ్ లాక్ సిస్టమ్, ఇలా నేను పుల్ అవుట్ చేయగలిగిన ప్రతి యాక్సెసరీస్ని డిష్ వాషర్లో వాషింగ్కి వేసేస్తూ ఉంటాను. క్యాస్ట్ ఐరన్ వాటిని ఎక్కువ వాటర్ తోటి వాష్ చేయొద్దు అంటారు కదా, రస్టింగ్ వస్తుంది కదా చందన అని కూడా అడిగారండి. అది సీజన్డ్ కాకపోయినా కోటింగ్ కాకపోయినా సరే రస్టింగ్ వస్తుంది. ఎప్పుడంటే కంప్లీట్గా సోక్ చేసేసి ఎక్కువ టైము వాటిని ఫుల్గా డ్రై చేయకుండా మనం వదిలేస్తే అప్పుడు రస్ట్ వస్తుందండి. మాది ఏంటంటే కోటెడ్ క్యాస్ట్ ఐరన్ అనమాట. దీన్ని నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆల్రెడీ డిష్ వాషర్ సైకిల్లోటి కంప్లీట్ హీట్ సెట్టింగ్స్ తోటి యూజ్ చేశానండి. రస్టింగ్ అనేది వస్తుంది ఎక్కడ అంటే ఎప్పుడైనా మనం తడిని అలా వదిలేసేసి కంప్లీట్గా డ్రై అవ్వకుండా యూజ్ చేస్తే రస్టింగ్ అనేది వస్తుంది. బట్ తక్కువ వచ్చే రస్టింగ్ని కూడా ఏంటంటే వెనిగర్ సొల్యూషన్ తోటి మనము క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీది కోటెడ్ కానీ లేకపోతే సీజన్డ్ చెయ్యని కానీ క్యాస్ట్ ఐరన్ గ్రేట్స్ అయితే మాత్రం మీరు ఇమ్మీడియట్గా క్లీన్ చేసేసుకోండి. డిష్ వాషర్లో వేసినా కూడా ఏంటంటే కంప్లీట్ డ్రై సైకిల్ పెట్టండి. తీసిన తర్వాత కూడా ఎయిర్లో కంప్లీట్గా డ్రై అయ్యేటట్టు చూడండి, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో క్యాస్ట్ ఐరన్ అయినా సరే గ్రేట్స్ని మీరు డిష్ వాషర్లో వాషింగ్ సైకిల్కి వేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఈరోజు నేను డిష్ వాషర్ సైకిల్తోనే వెళ్తున్నానండి. బట్ డిష్ వాషర్ లేని వాళ్ళము ఎలా క్లీన్ చేసుకోవాలి చందన, జనరల్గా వేరే ఏదైనా మెథడ్ ఉందా అని అడిగారండి. సో వాళ్ళకి ఏంటంటే కొన్ని టిప్స్ జనరల్గా ఎలా సోక్ చేసుకోవాలి, నేను ఏవి యూజ్ చేసి అవుట్ సైడ్ సోక్ చేస్తాను ఒకసారి చూపిస్తాను. కొంతమందికి ఏంటంటే ఈ గ్రేట్స్ అనేవి ఇంత వైడర్ అండ్ లెంగ్తీ ఉండదండి. మనకి జనరల్గా ఇండియాలో ఉండే నార్మల్ గ్యాస్ స్టవ్స్కి ఏంటంటే చిన్న చిన్న స్క్వేర్ పీసెస్ ఉంటాయి కదా, అలా ఉన్న వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా అవి పట్టే బకెట్లు అంటే మొత్తం కంప్లీట్ పీస్ మునిగిపోయే విధంగా ఉండే బకెట్స్ కానీ టబ్స్ కానీ తీసేసుకోండి. నేను ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్కి బర్నర్ ప్యానల్స్ చూపిస్తున్నాను అనమాట. ఈ బర్నర్ ప్యానల్స్కి ఈ చిన్న బౌల్ తీసుకున్నానండి. వీటికి ఏంటంటే యాజ్ యూజువల్ నేను చాలాసార్లు చెప్పాను కదా, బేకింగ్ సోడా అండ్ వెనిగర్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ అనమాట నాకు క్లీనింగ్కి. సో మీరు తీసుకునే వస్తువు క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. నేను ఈ వీటికి 1 స్పూన్ వేస్తున్నాను. మీరేంటంటే ఈ పైన బర్నర్ మీద ఉండే మనకి ఆల్ బర్నర్స్ కానివ్వండి లేకపోతే గ్రేట్స్ ప్యానల్స్ ఉంటాయి కదా, 4 ప్యానల్స్ ఆర్ 2 ప్యానల్స్, వాటికి తగ్గ విధంగా 1 కప్ ఆఫ్ వెనిగర్ టు 1/2 కప్ అలా అవసరమైన క్వాంటిటీని తీసుకుని, అంటే మీరు ఎంత పెద్ద బౌల్ యూజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసే క్వాంటిటీని బట్టి పౌడర్ తీసుకునండి. సో బౌల్లో బేకింగ్ సోడా వేసానండి అండ్ వెనిగర్ అనమాట. ఇది డిస్టిల్డ్ వెనిగర్ అండి, వైట్ వెనిగర్. నన్ను చాలామంది ఏ బ్రాండ్ వాడచ్చు, కుకింగ్ వెనిగర్ వాడచ్చు అని అడుగుతున్నారు. ఎనీ కైండ్ ఆఫ్ వైట్ వెనిగర్, డిస్టిల్డ్ వెనిగర్ వాడండి. అండ్ డైల్యూటెడ్ వెనిగర్ అనమాట, క్లీనింగ్ వెనిగర్ కాదు, డైల్యూటెడ్ వెనిగరు. సో ఆ వెనిగర్ని స్ప్రే చేస్తున్నానండి. మీరు ఒక 1 కప్ ఆఫ్ బేకింగ్ సోడా తీసుకున్నారనుకోండి, దానికి 2 కప్స్ ఆఫ్ వెనిగర్ సరిపోతుంది. అండ్ ఆ బర్నర్స్ వేసేస్తున్నానండి నేను, బర్నర్ ప్యానల్స్. దీంట్లో ఏంటంటే జస్ట్ మీరు హాట్ వాటర్ని యాడ్ చేసేసి ఒక 1/2 అవర్ టు 1 అవర్ వదిలేయగలిగితే దాని మీద ఉన్న కంప్లీట్ గ్రీజ్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఒక 30 మినిట్స్ టు 1 అవర్ వదిలేసిన తర్వాత మీరు కానీ బ్రష్ కానీ లేదంటే ఏదైనా సరే స్క్రబ్బర్ని పెట్టి, ఐరన్ స్క్రబ్బర్ అయినా పర్వాలేదండి, దాన్ని బట్టి రబ్ చేసేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోయి వస్తాయి అనమాట. దీంట్లో ఏంటంటే కొంతమందికి వెనిగర్ స్మెల్ పడదు అనుకున్న వాళ్ళు ఏంటంటే డిష్ వాషర్ లిక్విడ్ కానివ్వండి, డిష్ లిక్విడ్ కానీ యూజ్ చేయొచ్చు అనమాట. నేను ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డిష్ లిక్విడ్ కూడా యాడ్ చేస్తున్నానండి. బేకింగ్ సోడా, వెనిగరు, డిష్ వాషర్ లిక్విడ్ అండ్ హాట్ వాటరు
బౌల్లో వేసేసిన తర్వాత ఆ ప్యానల్స్ వేసేసి ఇలా వదిలేస్తున్నానండి. ఇలా నాలాగా బిగ్గర్ గ్రేట్స్ ఉండి డిష్ వాషర్లో ఇవి పెట్టడానికి స్పేస్ లేనప్పుడు లేదా డిష్ వాషర్ని యూజ్ చేయడానికి ఇష్టపడిన వాళ్ళకి నేను చెప్పే సింపుల్ హ్యాక్ ఏంటి అంటే, యూజ్ చేసిన టర్కీ టవల్స్ ఉంటాయి కదండి, ఆ టర్కీ టవల్స్ వీటి లెంగ్త్కి విడ్త్కి నీట్గా సెట్ అవుతాయి అనమాట. సో మీరు అది క్లీనింగ్కి యూజ్ చేసుకోగలిగింది అయితే దీన్ని ఇలా తీసేసుకొని, జనరల్గా మనకి కింద బేస్ టచ్ అయ్యే విధంగా ఉంటుంది కదా, అంటే ఈ హైట్ ఉన్న నాబ్స్ పైకి వచ్చే విధంగా పెట్టి ఇలా చేసేసి జస్ట్ టవల్ని ర్యాప్ చేసేసేయండి, అది కవర్ అయ్యేటట్టు, ఐరన్ గ్రేట్ కవర్ అయ్యేటట్టు చేసేసేయండి. దాన్ని మామూలుగా మనకి డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదండి బిగ్వి, సో ఆ డస్ట్బిన్ కవర్స్లో కంప్లీట్గా పెట్టేసి దాని మీద ఈ సొల్యూషన్ మొత్తం ఎలా అయితే మనము బర్నర్ ప్లేట్స్ని పెట్టామో అదే సొల్యూషన్, వెనిగరు, బేకింగ్ సోడా అండ్ లిటిల్ బిట్ ఆఫ్ వామ్ వాటర్ అండ్ డిష్ వాషర్ లిక్విడ్ ఏదైనా సరే యాడ్ చేసేసి ఒక 30 minutes to 1 hour దాన్ని కూడా జస్ట్ క్లోజ్ చేసేసేయండి. అప్పుడు ఏంటంటే ఆ ర్యాపర్కి అండ్ ఈ క్లాత్ మీద అంతా అది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనకి ఈ ఐరన్ గ్రేట్ దానికి టచ్ అయి ఉంటుంది కాబట్టి గ్రీజీనెస్ ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఒక 1 hour తర్వాత మీరు టవల్ని రిమూవ్ చేసేసి దాన్ని టూత్ బ్రష్తో కానీ లేకపోతే స్క్రబ్బర్తో కానీ సింపుల్గా స్క్రబ్ చేసేస్తే ఈజీగా పీల్ ఆఫ్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. ఏదైనా డర్ట్ ఉన్నా సరే లేకపోతే ఏదైనా పొంగిపోయి హాట్ సర్ఫేస్గా ఫామ్ అయినా సరే ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే డిష్ వాషర్లో నుంచి వచ్చినంత ఫ్రెష్గా ఉండదు, కంప్లీట్గా సోక్ అయ్యి హాట్ వాటర్ తోటి అట్లా రాదు కాబట్టి 2 to 3 times అలా రిపీట్ చేయాలన్నమాట. లేదా రెగ్యులర్గా క్లీన్ చేసేవి అయితే మాత్రం ఈజీగా 1 cycleలోనే క్లీన్ అయిపోతాయి. నేను డిష్ వాషర్లో వాష్ చేయడానికి వేసేటప్పుడు ఎంటీ డిష్ వాషర్లో ఓన్లీ గ్యాస్ యాక్సెసరీస్ వేస్తానని అడిగారండి. లేదు, జనరల్గా నాకు కావాల్సినంత వరకు అంటే అవి పట్టే వరకు ఫిల్ చేసేసుకుంటాను. ఈరోజు నాకు ఈ పైన టాప్ లోడ్ వరకు ఫిల్ అయిపోయినాయండి. సో టాప్ లోడ్ కంప్లీట్గా ఫిల్ చేసేసాను. ఈ ఐరన్ గ్రేట్స్ని కానివ్వండి లేకపోతే మిగతా యాక్సెసరీస్ని కానివ్వండి క్లీనింగ్కి నేను ఎప్పుడు కూడా లోవర్ ప్యానల్ని యూజ్ చేస్తానండి. లోవర్ ప్యానల్ని కూడా లోడ్ చేసి యూజ్ చేస్తారా అంటే అవి నాకు వచ్చే హైట్ని బట్టి అనమాట. ఒకవేళ లోవర్ ప్యానల్కి ఫిల్ చేసే బౌల్స్ బిగ్వి అయి ఉండి అవి టాప్ ప్యానల్కి అంటే వీల్ తిరిగేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఈ ప్యానల్స్ పెట్టినప్పుడు అలా యూజ్ చేయను. సో ఈరోజు నాకు బిగ్గర్ బౌల్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా ఈ ఐరన్ గ్రేట్స్ని లోడ్ చేసుకోబోతున్నానండి. ఈ ఐరన్ గ్రేట్స్ని లోడ్ చేసే ముందర ఏంటంటే చైల్డ్ లాక్స్ ఇవన్నీ వేసేస్తున్నాను, బర్నర్ నాబ్స్ ఇవన్నీ పెట్టేస్తాను. బర్నర్ ప్యానల్స్ కూడా ఉన్నాయి కదండి, వాటిని కూడా నేను డిష్ వాషర్లో వేసేస్తున్నాను. మీరు నార్మల్గా వాష్ చేసుకునే పని అయితే 1/2 hour తర్వాత బ్రష్ తోటి రబ్ చేసుకునండి. వీటిని కూడా నేను డిష్ వాషర్లో వేసేస్తున్నాను. బర్నర్ నాబ్స్ కూడా డిష్ వాషర్లోనే వేసేస్తున్నానండి. ఇక మిగిలింది ఈ ఐరన్ గ్రేట్సేనండి, వీటిని డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. ఇవేంటి అంటే కొంచెం వైడర్గా స్ప్రెడ్ చేస్తాను అనమాట, లెంగ్త్ పరంగా విడ్త్ పరంగా. లోవర్ ప్యానల్లో అయినా కొంచెం కష్టం కాబట్టి ఇలా స్ప్రెడ్ చేసేస్తాను నేను. సో ఇప్పుడు సెట్ అవుతుందండి. దీని తర్వాత మిగతావి ఏమన్నా స్పూన్స్ కానీ గరిటెలు కానీ ఉంటే ఇక్కడ వేసేస్తాను. డిష్ వాషర్ లోడింగ్ అయిపోయిందండి. దీన్ని సైకిల్ ఆన్ చేయబోతున్నాను. జనరల్గా ఏంటంటే మీరు ఇక్కడ క్యాప్సూల్ కానీ లిక్విడ్ కానీ వాడుకోవచ్చు. నేను ఈరోజు క్యాప్సూల్ వాడట్లేదండి, బట్ మీరు క్యాప్సూల్తో అయినా వెళ్ళిపోవచ్చు. నేనేంటంటే ఈరోజు కొంచెం బేకింగ్ సోడా అండ్ క్యాస్కేడ్ లిక్విడ్ డిటర్జెంట్ వాడుతున్నానండి. నేను వేసేటప్పుడు నార్మల్ సైకిల్ అండ్ హీట్ డ్రై ఆప్షన్ చూస్ చేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ 1 hour వాష్కి వెళ్ళే పని అయితే అది డ్రై అవ్వదు, సో మనము ఎయిర్ డ్రై చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే నేను ఎప్పుడు హీట్ డ్రైకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. సో జస్ట్ సైకిల్ స్టార్ట్ చేసుకుంటున్నానండి. నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే క్లీనప్ సైకిల్ ఇదేనండి. నేను షేర్ చేసుకున్న ఈ డీటెయిల్స్ మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.